Every creation begins as imagination. Thought, idea, belief ఈక్వల్ టు మేనిఫెస్టేషన్. ఒక ఆలోచన, ఒక ఐడియా, ఒక నమ్మకం, ఇవన్నీ కలిపితే మేనిఫెస్టేషన్. అలాగే ద బిగినింగ్ ఆఫ్ క్రియేషన్, బిఫోర్ ఎనీథింగ్ వాజ్ బిల్ట్. అసలు నువ్వు ఏది బిల్డ్ చేయాలి అన్నా కూడా, ఒక బిల్డింగ్ని బిల్డ్ చేయాలనుకున్నాము, ఫస్ట్ ఏం చేస్తాం? దాని ప్లానింగ్ అంతా మనం ఫస్ట్ విజువలైజ్ చేస్తాము, ఒక పేపర్ మీద గీస్తాం. ఆ పేపర్ మీద గీసిన ప్లానింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన ఆలోచన నుంచి పుట్టింది. ఫస్ట్ అలా పుట్టిన ఆలోచనే కదా మన బాహ్య ప్రపంచంలో మరలా మనం చూడగలుగుతుంది. అలాగే మన ప్రతి ఆలోచనకి ఒక పవర్ ఉంటుంది. మన ఆలోచనని మనం ఈజీగా మేనిఫెస్ట్ చేయగలుగుతాము. దట్ ఈజ్ లా ఆఫ్ అట్రాక్షన్, దట్ ఈజ్ మేనిఫెస్టేషన్. అర్థమవుతుందా? కొంచెం కొంచెం మీకు అర్థమైన అర్థం కాని విషయాలున్నా కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ లైఫ్లో ఒక బలమైన కోరిక ఉంది, ఖచ్చితంగా నా లైఫ్లో నేను గొప్ప స్థాయికి వెళ్ళాలి, నా లైఫ్లో ఒక సొంత ఇల్లు ఉండాలి, సొంత కారు ఉండాలి, ఒక మంచి పొజిషన్లో సొసైటీలో నేను ఒక మంచి పొజిషన్లో ఉండాలి అని ఒక బలమైన కోరిక మీకుంటే, మీలాంటి వాళ్ళ కోసమే నా లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ అండ్ హోపోనోపోనో క్లాసెస్. అర్థమవుతుందా? లైఫ్లో ప్రశాంతత కావాలి అన్నా, ఇష్టమైన జాబ్ ఉండాలి అన్నా, అప్పులేని జీవితం గడపాలి అన్నా, సొంత ఇల్లు, సొంత కారు, సొంత మనుషులు అందరూ మీతో ఉండాలి అన్నా, అన్నీ ఉండి కూడా ప్రశాంతమైన జీవితం కావాలి అన్నా, ఏది కావాలన్నా అది బలంగా కోరుకొని, బలంగా ఖచ్చితంగా నా లైఫ్లో ఉండాలి అని ఎవరైతే అనుకుంటారో నా క్లాస్లో హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు.